సలాట్. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వచనం. నీవు అనేక జనులకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు, అనేక జనులను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి దీవించండి ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మరి దేవుడు నిన్ను అప్పిచ్చే విధంగా చేయబోతున్నాడు. అయితే నువ్వు చేయాల్సిన పని, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి. దేవుని వాగ్దానం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆయన మాటను మనం విన్నప్పుడు నీలో బీదలు ఉండరు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానం నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము దేవుడు చేయునుగాక. ఆయన మాటకు విధేయత చూపించి ఆయన మాటకు నువ్వు విధేయం కలిగి ఉంటే దేవుడు నిన్ను అప్పు ఇచ్చే విధంగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీలో ఉన్న ఈ సంవత్సరం అప్పులన్నీ దేవుడు తొలగించునుగాక. అప్పులో నుంచి నిన్ను విడిపించునుగాక. అప్పు సమస్యలు నీకు లేకుండా దేవుని కరుణ కటాక్షములు నీ మీద కలుగునుగాక. నీవు ఆయన మాట విని ఆయన చెప్పిన విధంగా నువ్వు చేసినట్లయితే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా నీకు స్తోత్రం. మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం. నిజమేనాయనా, ఈరోజు ప్రజలు ఎన్నో అప్పుల సమస్యలో సతమతం అవుతున్నారు. ఎంత సంపాదించినా అయ్యా, మరి ఎంత జీతం వచ్చినా తండ్రి, ఈరోజు అప్పుల్లో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు ప్రభువా. వారిని మీరు విడిపించబోతున్నందుకే స్తోత్రం. వారి అప్పు సమస్యల నుంచి కార్యము చేస్తున్నందుకే స్తోత్రం. ఇక మీదటనైనా వాళ్ళు అప్పు చేయకుండా చేసిన అప్పు తీర్చి వారు అప్పు ఇచ్చే విధంగా మీరు దీవించబోతున్నందుకే నీకు స్తోత్రం. నీ గొప్ప కార్యము చేయండి, అద్భుతము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నువ్వు వాగ్దానం ఇచ్చావంటే నెరవేర్చుటకు సమర్థుడవు నాయనా. యేసయ్యా నీకు స్తోత్రం. అప్పులో నుంచి విడుదల కలిగించేయండి, అప్పు సమస్యలు తొలగించండి, ఆర్థికమైన ఇబ్బందులు తొలగించి దీవించండి ప్రభువా. ప్రతి ఒక్కరినైనా అయ్యా మరి తండ్రి అప్పు ఇచ్చేవాళ్ళుగా, అలాగే తండ్రి అయ్యా అనేకులను ఏలేవాళ్ళుగా తండ్రి, అనేకులకు దీవెన కలిగిన పాత్రలుగా ప్రభువా మీ బిడ్డలో మీరు ఆశీర్వదిస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం నెరవేర్చి దీవించి బలపరచమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.